Welcome back to our YouTube channel. Hi everyone. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? మేము బాగున్నాము. మరి వేసవకాలం వచ్చేసింది. తర్వాత బాగా మామిడికాయలు అయితే ఎక్కువ సీజన్ కదండి ఇప్పుడు. మరి సీజన్లో మనం ఏం చేద్దామంటే ఇదిగోండి మామిడికాయలు. ఇప్పుడు ఈ మామిడికాయలతో పచ్చి మామిడికాయతో నేనైతే పులిహోర చేస్తున్నానండి. మేము ఎలా చేసుకుంటున్నామో మీకు కూడా చూపిస్తానండి, చూడండి. ఎందుకంటే ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, వదిలిపెట్టొద్దు. ఈ ఎండాకాలం సీజన్ అంతా మనం చక్కగా చేసుకుని తినొచ్చు. ఇప్పుడైతే పచ్చి మామిడికాయ తురుముతో నేనైతే పులిహోర చేస్తానండి, చూపిస్తాను. ఇదిగోండి కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ పెట్టుకున్నాను ప్రక్కన. ఇప్పుడు అయితే మామిడికాయలు అయితే నేను ఏం చేస్తానంటే తురుము తీసుకుంటానండి. ముందైతే ఈ విధంగా పీల్ తీసేసుకోవాలి. పైదంతా కూడా ఇదిగోండి మొత్తం. ఇదిగోండి మామిడికాయలు అయితే ఈ విధంగా నేను తురుము తీసేసుకున్నాను. ఇది పై చెక్క అంతా తీసేసుకున్నాను. మరి ఇప్పుడైతే దీన్ని అయితే ఇదిగోండి కోరుకుందాం ఇలాగ. ఈ విధంగా పులిహోరకి అయితే ఇదిగోండి అన్నం అయితే నేను రైస్ కుక్కర్లో పెట్టుకుని వండుకున్నాను. ఇదిగోండి చూడండి ఎంత పొడి పొడి ఆడుతూ ఉందో. అన్నం కొంచెం పొడి పొడి ఆడుతూ వండాలండి. అంటే కొంచెం ఎసరు తక్కువ వేసుకొని మరి ఈ విధంగా అయితే మనం వండుకోవాలండి. పులిహోరకి పొడి పొడి ఆడుతూ ఉంటుంది అన్నం. ఇదిగోండి పులిహోరకి అయితే అన్నం రెడీ చేసుకున్నాను కదా. ఇదిగోండి అన్నం చాలా పొడి పొడి ఆడుతూ ఉంది. ఇప్పుడు ఈ అన్నం అయితే ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అయితే బాండీ పెట్టుకుందాం. పాన్ పెట్టుకుని మరి ఇప్పుడు పులిహోర తాలింపు ఎలాగేస్తారో చూద్దామండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలన్నీ మరి ఈ విధంగా అయితే కోసుకున్నాను. ఇదిగోండి ఇలాగా వేసేటప్పుడు మొత్తం ఇది అవుతాయి. తర్వాత ఇప్పుడు ఇదిగోండి కరివేపాకు. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా నేనైతే తీసుకుంటున్నాను. బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది పచ్చి కరివేపాకు. మన తోటలో వేసి తెచ్చుకున్నాము. ఇది పులిహోరకి ఫ్లేవర్ కరివేపాకు ఎక్కువ ఉండాలండి. ఇదిగోండి ఇది కూడా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అన్నది చూద్దాం. పాన్ పెట్టుకున్నాను. మరి పులిహోర తాలింపుకి అయితే నూనె పోసుకుంటున్నాను. చింతపండు పులిహోర లాగా ఎక్కువ నూనె అయితే అవసరం లేదులేండి. ఇదిగోండి పాన్లో అయితే మరి నేనైతే నూనె వేసుకున్నాను కదా. నూనె కాగింది. శనగుళ్ళు, తర్వాత ఇదిగోండి పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు కలిపినాయండి. ఇదిగోండి ఇప్పుడు కలిపి ఆగించుకోవాలి. శనగుళ్ళను మరి మరి ఏంటంటే తాలింపు గింజలు ఉడుకుతా ఉన్నాయి, ఎగుతా ఉన్నాయి. ఇదిగోండి ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం ఇవన్నీ కలిపి వేయించుకుందాం. వాటర్ వేసుకొని వేయించుకోవాలి. ఇదిగోండి మరి ఇవన్నీ కూడా ఇలా వేగిపోయి ఇంకా ఇప్పుడైతే ఏం చేద్దాం, లాస్ట్ టైంలో మరి సిమ్లో పెట్టుకొని మరి కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ కలిపి వేగుతూ ఉండగా ఇదిగోండి ఇంకా వేగినవి. మరి నేనైతే పొయ్యి ఆపేసి కొంచెం పసుపు వేస్తున్నానండి. పులిహోరలో పసుపు కావాలి కాబట్టి అదిగోండి. మరి తురుము అయితే నేను పచ్చిదే కలుపుతానండి అన్నంలో. తాలింపులో గట్ట వేయని మేము పచ్చిదే కలుపుకుంటాము కాబట్టి ఇదిగోండి ఈ యొక్క తాలింపు అయితే రెడీ అయిపోయింది. పొయ్యి ఆపేసాను కదా. ఇప్పుడైతే ఇదిగోండి అన్నం. ఇదిగోండి అన్నం చాలా పొడి పొడిలాడుతా బాగా వచ్చింది అన్నం అయితే. ఇప్పుడు ఇందులో అయితే నేను మామిడికాయ తురుము వేసుకుంటున్నాను. పట్టించేయాలండి మామిడికాయ తురుము వేసి. అన్నం అయితే కలిపేసాను నేను. మామిడి తురుము వేసి మొత్తం అన్నానికి పట్టించానండి ఈ విధంగా.
ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క తాలింపు అంతా కలిపి ఇదిగోండి ఉప్పు ఇందులో వేసి కలిపేసిన తర్వాత ఇది వేసేస్తున్నాను. సరే ఇదిగోండి. ఇప్పుడు ఇదైతే మనం కలుపుకుందాం. భలే గుమ్మగుమ్మలాడుతుందండి. కలుపుతుంటుంటేనే పులిహోర తినేయాలనిపిస్తుంది. ఇలాగైతే మొత్తం కలిపేసుకున్నామండి. వేయడంతా ఆరింది కదా. ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటేనండి గట్టి పక్కన పెట్టి మొత్తం చేతితో అయితే కలుపుకుంటున్నానండి. ఇదిగోండి చేసి కలపాలి పులిహోర, అప్పుడు దాని టేస్ట్ వచ్చిద్దండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా రుచిగా ఉంటుందండి. ఎండాకాలం వస్తే మామిడికాయల సీజన్ కాబట్టి చక్కగా ఉపయోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. నేనైతే ఇందులో పచ్చి తురుము వేసానండి, బాగుంటుంది దాని ఫ్లేవర్ కూడా. మా ఇంట్లో మేము ఇలాగే చేసుకుంటామండి, మా పిల్లలు బాగా తింటారు ఇలా చేస్తే. ఇలా మొత్తం అన్నం అంతా పట్టించేసుకోవాలి. చూసారా ఎండుమిరపకాయలు కట్టట్టున్నాయో, ఇదిగోండి పచ్చిమిరపకాయలు. ఇదిగోండి పులిహోర అయితే రెడీ అయిపోయింది. పచ్చి మామిడి తురుముతో నేనైతే పులిహోర రెడీ చేస్తాను. మరి ఇప్పుడైతే నేను మా పిల్లలకి మరి ఉప్పు సరిపోయిందో లేదో చూపిస్తానండి, టేస్ట్ చెప్తారేలో. రే ఇంకో చూసి చెప్పి నాకే ఉప్పు సరిపోయిందో లేదో చెప్పాలి. అంతేనండి, తిని చెప్పండి సరిపోయిందో లేదో. చాలా బాగా వచ్చింది పులిహోర చూస్తానికి అయితే మాత్రం. ఎలా ఉంది? బాగుందా? చెప్పండి అటు తిరిగి మరి వ్యూవర్స్ అందరికి చెప్పండి. మరి చూసారు కదండి, మరి పచ్చి మామిడి తురుముతో మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. Do like, share, subscribe to our YouTube channel.